Hello guys, welcome back to my channel Smart Vlogs. తెలుసు కదా, నేను మీ స్మార్ట్ బాయ్ కుమార్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా క్యాలంగట్. ఏంటంటే డే 2 బ్లాగ్ ఈరోజు. వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోదాం. ఎక్కడ అంటే వాటర్ స్పోర్ట్స్ బాగా బీచ్ దగ్గర పోయి అడగాలి. బాగా బీచ్ దగ్గర ఓకే అయితే అక్కడికి పోతాం. ఇక్కడ కలంగట్ బీచ్ కాడ ఉన్నాము. దీని పక్కనే అటాచ్ ఉంటుంది బాగా బీచ్. అక్కడికి వెళ్ళి వాటర్ స్పోర్ట్స్ చేద్దామని అనుకుంటున్నాము. అక్కడ ఏంటంటే ఈవినింగ్ అయిపోతుంది అని అంటున్నారు మా వాళ్ళు. అందుకే ఇప్పుడు పోయి ఈ రూమ్లోనే ఉందామని ఫిక్స్ అయినాం ఇంకా ఈరోజు కూడా. ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్ చేసి టైర్డ్ అయిపోతాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వచ్చు మంచిగా అని, ఫ్రెష్ అయ్యి చిల్ అవ్వచ్చు అని ఇంకా ఈ రూమ్లో ఉంచుతున్నాము. ఇప్పుడు మా వాళ్ళు అయితే బైక్స్ రెంట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. రెంట్కి తీసుకురాగానే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం అక్కడికి, వాటర్ స్పోర్ట్స్ కాడికి. కొన్ని ఇవి ఎట్లుంటాయి అంటే కొన్ని స్కామ్లు ఉంటాయి దీంట్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే ఎక్కడ చూసినా ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్. కాకపోతే దాంట్లో లైసెన్స్డ్ వీసా అంటే అవి కొన్ని పర్టికులర్గా ఉంటాయి కదా, మంచి వాళ్ళ దగ్గరికి పోతే బెటరు. ₹1 ఎక్కువైనా పర్లేదు బెటర్ అని మా వాళ్ళు అనుకుంటే ఇప్పుడు అక్కడ ఎవరికి ఏమన్నా అంటే పోయి తెలుసుకొని బాగా బీచ్ కాడికి వెళ్ళి ఇప్పుడైతే పోయి ఇంకా వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాం. పొద్దున్నే లేచినాము, మంచి సన్ రైజ్ అయింది, వ్యూ మంచిగా ఉంటాయి ఇక్కడ నుంచి రూమ్ నుంచి. అంతే ఇప్పుడు బైక్స్ రెంట్కి తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా లైసెన్స్ లైసెన్స్ అయితే మాట్లాడడానికి వచ్చినాం రెంట్కి. ఓకే అయింది. మా వాళ్ళు మాట్లాడుతున్నాడు బైక్ రెంట్ అంటే ఇవే అన్ని ఫ్యాషన్ వాళ్ళే ఉంటాయి ఇక్కడ. ఫ్యాషన్ వాళ్ళే మ్యాక్సిమం ఎక్కువ, అన్ని ఫ్యాషన్ ఎటు చూసినా ఫ్యాషన్ వాళ్ళే మొత్తం. అయితే రెంట్కి మాట్లాడడానికి వచ్చినాము. ఓకే అయిపోయినాయి. 4 తీసుకుంటున్నాం. ఫ్యాషన్ వాళ్ళే, గోవా మొత్తం ఫ్యాషన్ వాళ్ళే ఉన్నాయి రెంట్కి ఎక్కువ. అందుకే ఇక మాట్లాడడానికి వచ్చినాం. ఎవరన్నా చూసుకోండి, ఒక 2-3 చోట్ల ఎత్తికి బైక్స్ తీసుకోండి. ఒక దగ్గరకు పోయా ఓకే కదా అని తీసుకోకూడదు. ప్రైజెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయి. మళ్ళీ స్కాములు కూడా ఉంటాయి. జర మీకు దగ్గరలో లొకేషన్లో చూసుకొని మీ రూమ్కి దగ్గరలో ఏడన్నా ఉంటాయి, మీ రూమ్కి దగ్గరలో తీసుకోండి. అన్నీ మా రూమ్ పక్కనే ఇది, అందుకే వచ్చినాం. ఇక్కడ తీసుకుంటున్నాం. 4 ఫ్యాషన్లు అయితే తీసుకుంటున్నాం. రెంట్కి తీసుకున్నాం కారు కానీ బండి కానీ. ఈడ ఫస్ట్ వీడియో తీసుకోవాలి, మొత్తం బండి ఎట్లుందో వాడు తీస్తుంది చూడండి. ఇట్లా వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకుంటే ఏంటంటే మనకి ఉంటుంది ఇది ప్రూఫ్ అన్నట్టు. ఇప్పుడు దానికి ఏం స్క్రాచ్లు లేవు ఏం లేవు అని, లేకుంటే పెద్ద పంచాయతీ మళ్ళీ. అందుకే వీడియో తీసుకోవడం ముఖ్యం. అన్నీ ఉంటాను. ఇప్పుడే బండిలో రెంట్కి తీసుకున్నాం. అవంతా ఇప్పుడు చెప్పాలి తినాలి. ఫస్ట్ వచ్చి రికమెండెడ్ టిఫిన్స్ అయితే ఈడ రోడ్డు మీద అయినా సూపర్ ఉండే ఒక్కొక్క టేస్ట్. ఏమంటే పులిహోర ఉంది, పోహా రైస్ ఉంది, పులిహోర ఉంది, ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీగా. ఇక్కడ అక్క పిలిచి ఇంకా మనోళ్ళేలు ఆంధ్ర మన తెలుగు వాళ్ళే మంచిగా మాట్లాడుతారు. మంచిగా ఉండే ఇక్కడ. ప్రైస్ కూడా రీజనబులే, బెటర్. నేను సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈడ టిఫిన్ చేయర్రి. ఇది ఏడంటే మనకి ఇండియన్ కిచెన్, పంజాబీ ఇండియన్ కిచెన్ ఏదో ఉంది. దానికి కొంచెం ముంగటరంగానే మెయిన్ రోడ్ సైడే పెడతారు. ఓన్లీ మార్నింగే పెడతారు ఇక్కడ ఒక షాప్ ఎదురుగా. మంచిగా ఉంది టేస్ట్ అయితే. ట్రై చేయండి ఈసారి వచ్చినప్పుడు పక్క. బండ్లు రెంట్కి తీసుకొని ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం. బండ్లల్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. వాటర్ స్పోర్ట్స్ కాడికి వెళ్ళాలి. షర్ట్స్ కొనుక్కుందామని చూస్తున్నాం ఏదైనా మంచిగా దొరికితే. రోమింగ్ ఆన్ గోవా రోడ్స్. అరే దినేష్ షర్ట్ సైడ్ ఉన్నాయి చూడరా మంచిగా. ఈ ఏరియా పేరు వచ్చేసి పిటోస్ లేన్. మొత్తం షాపింగ్. అరే ఏడ తీసుకున్నాం షర్ట్స్. అరే షర్ట్స్ ఏడ చూడు తక్కువ ఏడున్నాయి మంచిగా ప్రైజెస్. అరే తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ మొత్తం ఫుడ్. అరే ఉన్నాయి ఆపరా షర్ట్స్ అడుగుదా. షాపింగ్ అయిపోయింది. ఒకటి తీసుకున్నా, క్యాప్ కూడా తీసుకున్నామని చూస్తుంది. ఇది వచ్చేసి బాగా ఎంట్రీ పాయింట్. ఇది బాగా బీచ్ ఎంట్రీ పాయింట్. అక్కడనే తీసుకుంటున్నాం షాపింగ్. బాగా బీచ్ కాడికి వెళ్తున్నాం ఇక. ఇద్దాం. అది మంచిగానే ఉంది పట్టుకొని గ్రిప్ అవంతా, కానీ అవుతుందా పడిపోతాను భయం అవుతుంది. మంచిగా ఉంది కరా.
అది తిరుగుతుందా? ఏది తిరుగుతుందా? తిరుగుతుంది వచ్చినాయి కదా. ఇట్లా తిప్పని అవుతుంది అవకలు ఎవరు అన్న బాగా బీచ్ బాగా బాగా మొత్తం ఎట్లుంది వేవ్స్ అయితే వేవ్స్ సౌండ్. అరే అరే ఎంత టెంపుల్ కట్టింది చూడు, గుడి కట్టి కడదాం. సర్ఫ్ రెస్క్యూ. అరే ఇది ఇది వేసుకొని రెస్క్యూ చేస్తారేమోరా, సర్ఫ్ రెస్క్యూ అంటే అంతేనా? చూడండి అరే అదే కడదాం మనం, ఇంకా పెద్దది కడదాం మనం. చెప్పుడే దూరం ఎక్కడ రకత్తున్నా తెలుసు. పోదామా లోపలికి? లేట్ చేతిలో పట్టుకో బాగా. భయా గోవా వచ్చినాం, గోవా గోవా మామా, గోవా గోవా బీచ్ కాడ ఉన్నాం. ఇక బాగా బీచ్ అంటారు ఇది. బాగా బీచ్ తెలుసా గోవా కాడ? ఎప్పుడైనా రీల్సా? ఎప్పుడు రీల్సేనా? చూసుకో మొత్తం అలలు వస్తున్నాయి మన కాలుకానికి వస్తున్నాయి. అయ్యా తడిసిపోయింది మొత్తం, అయ్యా. వీడు కాక కనిపిస్తుండ, ఒక ఫారెన్ కాక చేపలు పడుతాడు బీచ్ కాడికి వచ్చి. చేపలు పడుతుండు బీచ్ కాడ. మొత్తం అలలల్లా దిగో, జూమ్ చేసి చూపిస్తాడు. చేపలు పడుతుంది బీచ్ కాడ. రెస్క్యూ వాళ్ళు, వీళ్ళు రెస్క్యూ వాళ్ళు లైఫ్ సేఫర్స్ అంటే వీళ్ళే. ఒకవేళ మనం పోతే పట్టుకొస్తారు ఆ జాకెట్లు వేసుకొని. ఇతను ఇంకో అతను వాడు. హలో బాగా బీచ్ వచ్చినాం మామా, బాగా బీచ్ వచ్చినాం మామా. ఎంజాయ్ చేస్తున్నాం బాగా బీచ్లో, ఫోటోలు దిగుతున్నాం ఫుల్. ఇక చూడు మొత్తం అలలు కొడుతున్నాయి. మనం దాంట్లో పోవాలంటే భయం అవుతుంది మనకేమో. ఆడుంది చూడు బాగా బీచ్ అని, అక్కడ కనిపిస్తుందా? ఆడుంది బాగా బీచ్ అని. మళ్ళీ నమ్మరు, కాకినాడ బీచ్, ఆర్కే బీచ్ అవి ఇవి అంటారు. బాగా బీచ్ వచ్చినాం, గోవా మొత్తం. ఇగో కనిపిస్తుందా మొత్తం అలలు వస్తున్నాం. వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఇంకా డే 2 బ్లాగ్ ఈరోజు. పోదాం. ఇవి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటర్ గేమ్స్ ఏవంటే పారాసైలింగ్, ఇంకా స్కూబా డైవింగ్, బనానా జంప్, బనానా రైడ్, ఏమేమో ఉన్నాయి. ఇంకా సంథింగ్ అక్కడికి పోయినాక చూద్దాం. మనకు కూడా తెలియదు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏందనేది. ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. ఇంకా చాలా ఉంది, టైం అవుతుంది. ఎండ పర్లే కొంచెం నార్మల్గా కొడుతుంది. సార్ చూద్దాం మామ. అయితే మాట్లాడినాం వాటర్ రైడ్స్ గురించి. ఇక్కడ మాట్లాడినాం, ఒక 2-3 చోట్ల అడిగితే తెలిసింది. ఎవడొచ్చినా గిట 2-3 చోట్ల అడిగి తెలుసుకొని ప్రైస్ దాన్ని బట్టి రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి. మేము ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అది ప్యారడైజ్ బీచ్, ఏదో ప్యారడైజ్ బీచ్ కాడికి వెళ్ళాలంట 35 కిలోమీటర్స్. ఆడికి వెళ్ళినాక చూడాలి ఇక అక్కడ ఏమేమి ఉన్నాయి. చాలా రైడ్స్ ఉన్నాయి, మీకు చెప్తా. ఇంకా నడు చూద్దాం. ఆరంభల్ బీచ్ వ్యూ ఐలాండ్. ఆరంభల్ బ్రిడ్జ్ వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడే. అక్కడ నుంచి 35 కిలోమీటర్స్. 11కి అక్కడ బయలుదేరితే ఇక్కడ 12 స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎంత స్పీడ్లో వచ్చినామంటే అంత స్పీడ్లో వచ్చినాము. మొత్తం ఘోరంగా వచ్చినాం స్పీడ్గా. ఈ అన్ననే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. జాయింగే అరే రండి టైం అవుతుందంట. ఇది ప్యాకెట్ వేసుకున్నాం, లైవ్ జాకెట్ సేఫ్టీ కోసం. సేఫ్టీ ముఖ్యం కదా, అందుకే. డ్రైవింగ్ వచ్చేసి ఇక్కడ ఎట్లా అంటే బస్సు డ్రైవర్లు కానీ హెవీ డ్రైవర్లు ఉన్నారు. మొత్తం జాగ్రత్త బండ్లు తీసుకున్నా కానీ జాగ్రత్త. హెల్మెట్లు అయితే ముఖ్యము. మా తెలిసి ఇప్పుడు వచ్చే దారిలోనే 3 ఆపారు మమ్మల్ని. 3 అంటే 3 చోట్ల పోలీసులు ఆపారు మమ్మల్ని. లైసెన్సులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న వాళ్ళు నడుపుతారు, హెల్మెట్లో పెట్టుకురు. అయినా ఆపిర్రు. లైసెన్స్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని. అందుకే లైసెన్స్ ఉన్నోళ్ళు నడిపితే బెటర్, ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే చూసినారుగా మళ్ళీ ఫైన్లు ఘోరం ఉన్నాయి, చూసిరు కదా ఇందాకనే దాంట్లో ఫైన్లు. ఇప్పుడైతే వెళ్తాం. హలాలు అయితే ఇక ఎట్లా కొడుతున్నాయి హలాలు. భయం అవుతుంది చూస్తానే. హలాలు చూస్తే ఏం చేస్తాం, ఇక చెయ్యాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్లాంటి బోట్ వస్తాయి. ఇప్పుడు బోట్ వస్తుంది. బోట్ రాగానే ఎక్కి వెళ్తాం మేము. ఇక 7 మెంబర్స్ మేము. మాకు ఈ బనానా రైడ్ ఉంది, జెట్ స్కీ ఉంది, స్కూబా డైవింగ్ ఉంది. లోపలికి వెళ్తున్నాం. ఇక భయం అవుతుంది. తీసుకుపోతారు. ఈ ఒక బోట్ ఉంది ఇక్కడ, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక బోట్ ఉందో, ఈ బోట్లో తీసుకొని పోతారు. ఇంకో బోట్ ఆడ కనిపిస్తుంది లాంగ్లో,
ఆ బోట్ కాడికి తీసుకొని పోతారు, ఆడ తీసుకొని పోయి చేస్తారు. కాదు అంటారా, మస్తు భయం అవుతుంది మాకైతే. పానీ పోలే పానీ అనుకుంటేనే వీడు పానీలోకి దిగుతాం. ఇక రెడీగా ఉన్నాం, ఎక్కుతాం. ఇది మాతో నూపిచ్చిర్రు వీళ్ళు అల్లలు ఇంటికి వస్తున్నాయో. అయ్యా 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 ఏందయ్యా ఇది, ఏమో చేస్తుర్రా. ఇదేంద్రా ఇదేంద్రా अंदर नहीं वो देखो बाहर है बाहर है वो एक्सीडेंट हो गया पिछल पैक हो रहा है पकड़ो 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 पकड़ लिया हाँ पकड़ लिया अरे अरविंद నువ్వు ఎక్కేటప్పుడు వన్ సైడ్ అవుతుంది. అరే అటు ఇటు బ్యాలెన్స్ అబ్బో ప్యాకింగ్ వన్ సైడ్ అయిందా బోట్. అరే అటు సైడ్ కూర్చోరు కొంతమంది. అరే ముంగట్ ఏమో అనిపిస్తుందిరా. స్కూబా డైవింగ్ నీళ్ళకి దింపుతారు, అందుకే మాకు సెటప్ చేస్తారు. గోప్రో సెటప్ చేస్తారు మన కోసం. స్కూబా డైవింగ్ గోప్రో కనిపిస్తుంది వీడియోకి. దింపుతారు ఇప్పుడు అర్థం కాలే. లంచ్ రెస్టారెంట్ దీంట్లో మరి కట్టేసినావు పైసలు. ఉప్పు ఉంది మొత్తం. స్కూబా డైవింగ్కి వెళ్తాం ఇప్పటిగా. చూద్దాం స్కూబా డైవింగ్ లోపల ఎన్ని చేపలు కనిపిస్తాయి, ఎన్ని సాగర్ కన్నీళ్ళు కనిపిస్తాయి, ఎన్ని షార్కులు కనిపిస్తాయి చూద్దాం. పోయి లోపలికి పోయినాక అచ్చరా మాడు పోతుంది ఫస్ట్ పోతున్నా. అరే వాడు వెళ్ళి ఈత కొడుతున్నారు, ఆడు తేలుతుంది బాగానే. వాడు ఏం వేసుకోలేదు, ఈత వచ్చారా దిగితే ఈత వచ్చంట, ఈత వచ్చంటానికి సింగింగ్ వచ్చిన దిగనేరు. వర్త్ వర్మా వర్త్ ఏంది మామా ఎక్స్పీరియన్స్ చెప్పాను మామా. స్కూబా డైవింగ్ మామా నోట్లో గుచ్చుకుంటామా మామా. లైట్ నువ్వు ఫస్ట్ పోయి అరే తీర్చుకోవాలరా లేకుండా బ్రేక్ బ్రేక్ అరే మన అయిపోయిందారా వచ్చినాయి చేపలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా. जा लेके जाओ उसको अंडरग्राउंड पड़वा दाखला बहुत अच्छा है. अरे బంగారు పాప కనిపించాయా. అరే కాదు ఉప్పు వాటర్ చేపలు ఏమైనా ఉన్నాయా, చేపలు లేవా.
రబ్బిష్ దోండ్రా అంటే 10 నిమిషాలు పైకి చూడ సరే బుగ్గలో వస్తున్నా బాగా బాటిల్తోనే వస్తుండ్రా వచ్చిందా బనానా కూడా వచ్చింది అదే శవం మీద పోతుంది అందరూ మీద అందరూ ఇట్లా పోతున్నారు, ఇట్లా వచ్చేస్తే భయపడుతుంది. నేను మాత్రం పోయినా భయం అయితే అనుకున్నా. బానే అయింది, ఎందుకంటే ఆక్సిజన్ పెట్టరు, అన్ని సేఫ్టీలు ఉన్నాయి, అందుకే ఏం భయపడలే. ఇప్పుడైతే జెట్స్కి మాకే నడపడానికి ఇస్తారు. ఇంకా అంటే ఎక్స్ట్రా 200 అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తే మనకే డ్రైవింగ్ ఇస్తారంట. ఇంకా డ్రైవింగ్ చేస్తున్నాము. దినేష్ చేస్తుండు, ఇప్పుడే చేసారు కదా, దినేష్ చేస్తుండు. నెక్స్ట్ నేను చేస్తాను, నేనన్నా వేరే చేస్తాను, నెక్స్ట్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ అదేంటి జెట్స్కి. కుమార్ ఏం కాదురా, అరే పీల్చు అరే ఏం కాదురా, అరే ఏం కాదురా, అరే అవుతుంది మనమే ఓన్ గా నడిపినాము, కట్లు కొట్టినాం, పడిపోతామేమో అని భయం అయింది. బాగానే కంట్రోల్ చేసిండు భయ అయితే. మస్తు వర్త్ ఎక్స్ట్రా ఇచ్చిన వర్తే, కానీ కొంచెం లోపల తీసుకుపోయి చేస్తా అన్నారు, కానీ లోపల తీసుకోవాలి, వేవ్స్ ఎక్కువ ఉన్నాయని, అలా ఎక్కువ వస్తున్నాయి అని వద్దన్నారు. చూడండి మహాలక్ష్మి, అదే వాటర్ స్పోర్ట్స్ అంట, మహాలక్ష్మి అంట పేరు అయితే కనుక్కున్నా ఇప్పుడే భయ దగ్గర. వాటర్ స్పోర్ట్ వచ్చేసి పారాసైలింగ్, అదే పారాషూట్ తోటి ఎగిరేస్తారు వాటర్లో. ఈ బోట్ మంచిగా ఉంది, బోట్ అయితే లోపలికి అయితే. पूरा स्कैम कर रहा हूँ अरे వేరే మన జిమ్నాస్టిక్ చేద్దామంటే చేస్తా. పల్టీ కనబడతలే పల్టీ కూడా తిన్నారా వల్ల కాదు. స్విమ్మింగ్ చేసుకుంటారా ఇట్లా నైస్ రా ప్రశాంత్ గారి పియోనర్ స్పోర్ట్స్
అది వన్ సైడ్ అవుతుందిరా. పట్టుకో నేను పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్. అన్ని వాటర్ రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒడ్డుకు తీసుకొని పోతారు. డే 2 ఇన్ గోవా ఎట్లా గడిచిందంటే ఎంత ఛార్జింగ్ అయిపోయింది అప్పుడే. ఎప్పుడైతే మనం వాటర్ స్పోర్ట్స్ చేస్తున్నామో అప్పుడు ఛార్జింగ్ అయిపోయింది, పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఏమేమైందని. మేము ప్యాకేజ్ మాట్లాడినాము, అదంతా అది స్కూబా డైవింగ్ చేసినాము. స్కూబా డైవింగ్ అంత లైట్. మేము పోయింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి. ఎక్కువైనా పర్లేదు, అమౌంట్ తక్కువ కోసం చూసుకుంటే మీరు అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయి అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు మీరు. ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది. అన్ని ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సీజన్ నాన్ సీజన్ ఎప్పుడైనా ప్రైజెస్ కూడా అంత తగ్గుతాయి. ఎక్కువ మంది వస్తే అంత ప్రైజెస్ తగ్గుతాయి. దేనికాడైనా, రూమ్ అయినా, వాటర్ గేమ్స్ అయినా, ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా ఎక్కడైనా అంతే. గోవాలో అయితే మళ్ళీ వచ్చేసి ఏంటంటే చాలా స్కాములు నడుస్తాయి. చాలా ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్ అని చెప్పి తీసుకుపోతారు, ఇష్టం వచ్చింది చేసి పంపించేస్తారు. అది లో బడ్జెట్లో మనకు కావాలనుకుంటే. హై బడ్జెట్లో మనకు మంచిది కావాలంటే హై బడ్జెట్ పెట్టుకోవాలి. లేకపోతే లో బడ్జెట్లో అంటే అసలు ఎక్స్పీరియన్స్ మంచిగా లేదు, అంత ఉండదు కూడా. సో 2-3 చోట్ల కనుక్కో, ఏడ ఎక్కువ చెప్పిర్రో కాకుండా ఎక్కువ చెప్తారు, ఏడ తక్కువ చెప్తారు అని కాకుండా ఏడ కరెక్ట్ ఉంటుంది అని నీకు అనిపిస్తుంది దాంట్లో చేయి అంతే. అయితే వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయినాయి, టైర్డ్ అయిపోయినాం. మళ్ళీ లంచ్ కార్డ్ ఒకటి ఇబ్బంది అయింది. లంచ్ కార్డ్ ఏమైందంటే ఫస్ట్ ఆ ప్యాకేజ్ మొత్తం కాంబో అంటే 6 గేమ్స్ ఉంటాయి, విత్ లంచ్ ఉంటుంది, కాంప్లిమెంటరీ లంచ్. అయితే ఆ గేమ్స్ అన్నీ అయిపోయినాయి. లంచ్కి వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ లంచ్కి అడిగితే ఇది ఒక అడ్రస్ చెప్పిండు, ఒక రెస్టారెంట్ అడ్రస్ చెప్పిండు, సముద్రం రెస్టారెంట్ అని అడ్రస్ చెప్పిండు. అక్కడికి వెళ్తే మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ ఏజెంట్ ఇవ్వలేదు అని చెప్పిండు. అయితే మళ్ళీ పోయినాం. మళ్ళీ బీచ్ కాడికి వెళ్ళి మాకు ఫోన్లు సిగ్నల్ లేవు. మెయిన్ అది బీచ్ కాడ ఎట్లుంటాయి, సిగ్నల్ ఉండవు కదా. బీచ్ కాడికి పోయి మళ్ళీ అన్నకాడ పోయి ఫోన్ చేపిస్తే మళ్ళీ వచ్చినాము. మళ్ళీ ఏమైంది, ఇప్పటికిప్పుడు అంటే కష్టం, అదే రెడీ చేయలేము, ఇప్పటికిప్పుడు ఆర్డర్ ఇస్తే మీరు అన్నాడు. ఒకరోజు ముందైనా ఆర్డర్ చేయాలని అన్నాడు. అయితే మళ్ళీ బ్యాక్ వద్దామని వస్తుంటేనే అన్న ఎదురుగా వచ్చేసి మమ్మల్ని వేరే రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళిపోయిండు, అరేంజ్ చేసేసిండు. వేరే రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళి అరేంజ్ చేసిండు. బాగానే ఉంది, సూపర్ ఉంది ఫుడ్ అయితే. స్పోర్ట్స్ది ఆడడానికే మేము గోవా దాటి వెళ్ళినట్టు అంతే. గోవా బార్డర్ దాటి వెళ్ళినాం మేము బైక్స్ మీద, అంతేగా. గోవా బార్డర్ దాటి, నార్త్ గోవా బార్డర్ దాటి వెళ్ళినాం మేము అది స్పోర్ట్స్ చేయడానికి. అదేదో బీచ్ కాడ సంథింగ్ చిన్న బీచ్ కాడికి తీసుకొని వెళ్ళి చేపించారు. ఇంకా వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు డైరెక్ట్ పారా రోడ్ కాడికి వెళ్ళినాం. ఆడ ఏం లేదు, చూస్తే ఏం అర్థం కాదు. పోయినాం, తల్లాడి పోయినాం. ఇక్కడ నుంచి రూమ్ నుంచి 6 కిలోమీటర్స్ ఉందంటే పోయి ఆడికి పోయినాక ఏమి అంత అంటే పోయేసరికి జర్ర చీకటి అయిపోయింది. అందుకే రిటర్న్ బండి యూటర్న్ తీసుకొని మళ్ళీ రూమ్ కాడికి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. ఇంకా ఫుడ్ ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని తినాలి ఇంకా ఇప్పుడు అంతే. అంటే మెయిన్ విషయం ఏంటంటే గోవా వస్తే బండ్లు కరెక్ట్ ఉండాలి, బండ్లకి లైసెన్స్ ఉండాలి, బండి నడిపే పర్సన్ దగ్గర లైసెన్స్ ఉండాలి, విత్ హెల్మెట్ అన్నీ కరెక్ట్ ఉండాలి. హెల్మెట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు రెంట్ ఏడైతే తీసుకుంటారో చాలా ఉంటాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్కసారి డాక్యుమెంట్స్ చూసుకొని మాకు తెలియదు డాక్యుమెంట్స్ ఏడున్నాయి అని మేము బండి లోపల పెట్టుకొని వాళ్ళకి అడుగుతున్నాం, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి. తర్వాత చూస్తే పనే ఆ డిక్కీలో ఉంటుంది కదా, డిక్కీలో ఉంది హెల్మెట్ ఉంది, బండి పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పిన తీసుకునేటప్పుడు మాత్రం మంచిగా వీడియో తీసుకోవాలి. బండికి ఏడ డెంట్లు ఉన్నాయి, ఏడ అవి స్క్రాచ్లు ఉన్నాయి, అవి ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పోలీసులు వచ్చేసరికి గోవాలో అందరూ అంటారు కదా ఎక్కువ ఉంటారు. కానీ మనకు అన్నీ ఉంటే ఏం భయం పడదు, అవసరం లేదు. మనకు లైసెన్స్ ఉండి, మనకు హెల్మెట్ ఉండి అంతే, ఏం ప్రాబ్లం లేదు మనకి. బండ్లు తీసుకునేవి ఏంటంటే బ్లాక్ ఎల్లో ప్లేట్ ఉన్నవే తీసుకోండి. బండి బ్లాక్ ఎల్లో ప్లేట్ ఉన్నవి తీసుకుంటేనే మీకు సేఫ్టీ. మిగతా మనకు తెలియదు బ్లాక్ ఎల్లో ప్లేట్ అని చాలామంది చెప్తుంటారు.
అందుకే అవే తీసుకోండి. పోలీసుల కాడ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ గోవా రైడర్స్, గోవా లోకల్ నడిపేటోళ్ళు, బస్సులు విసులు నడిపేటోళ్ళు కూడా ఘోరంగా నడుపుతారు. హెవీ డ్రైవర్లే ఉన్నారు అందరూ. ఇంకోటి ఏంటంటే గోవాలో డ్రై ఫ్రూట్స్ చీప్. అసలు గోవాలో ఫ్యాసినాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయో అర్థమవుతుంది. మీకు ఏమైనా తెలుసో కామెంట్ చేయండి కింద. అన్ని ఫ్యాసినోలే ఉన్నాయి రెంట్కి, అన్ని ఫ్యాసినోలే. ఏడ చూసిన ఫ్యాసినోలే. మళ్ళీ అన్ని కొత్తగా ఉన్నాయి సగం. కొన్నిటి కాడైతే చాలా కొత్తవి, అన్ని కొత్త మోడల్లే, అన్ని కొత్త మోడలే. ఎందుకో మీరు కింద కామెంట్ చేసి పెట్టండి నాకు. ఇంకోటి ఏంటంటే పారామోటరింగ్కి మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో యాడ్లలో అది వస్తాయి పారామోటరింగ్కి. ఆ పారామోటరింగ్కి ఎక్కడికి వెళ్ళాం రా మనం? ఏ బీచ్ నుంచి వెళ్ళాం? అరంబల్ దగ్గరనే మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ కొండపైనకి వెళ్ళాలి మనం. కొండపైన నుంచి తీసుకొని వస్తాం. కావాలంటే వాళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు నాకు తెలిసి. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ముందు రిజిస్టర్ చేసుకుంటే, బుక్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ప్రైస్ 3700 అంట. నిన్నటి వరకు ఒక ప్రైస్, ఈరోజు ఒక ప్రైస్ అంట. పెంచిరంట మరి మళ్ళీ ఇప్పుడు తెలియదు. 3700 అంట. మేము 3500కి అడిగినాము. జిఎస్టీ అంట, ట్యాక్స్ 200 పడుతుంది అంట. అలాగే అది కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పిండు. మరి ఎట్లా పడుతుంది మనకు తెలియదు. అయితే అది ఎక్కి నువ్వు అది వర్తా కాదా అనేది ఇంకా మనకి Day 2 బ్లాగ్ ఆఫ్ గోవా ఇట్లా అయింది. మంచిగా ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.